తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గం పైన ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఒకవైపు లోకల్ ఎమ్మెల్యే మందుల సామెలు, మరొక వైపు మండల అధ్యక్షులుగా మాకు అవకాశం కల్పించట్లేదంటూ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు. ఎస్, మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. నన్ను తొక్కేయాలని చూస్తూ ఉన్నారంటూ మందుల సామెల్ ఒక దళిత ఎమ్మెల్యేనైనందుకే నా పైన ఆధిపత్యం చెలాయించడానికి ఆధిపత్య కులాలు ప్రయత్నిస్తున్నాయన్న మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు, మాదిగ మహాశక్తి ఫౌండర్ మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. మీరు చూస్తున్నారు అనుకుంటాను, మొత్తం మీద మందుల సామెలో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. నా పైన ఆధిపత్యం చెలాయించడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులు, కొంతమంది ఆధిపత్య కులాలు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారనే మాట చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఈ ప్రయత్నం నిజమే అనుకోవచ్చా? మీరు గతంలో అక్కడ ఆలేరు నియోజకవర్గం నుంచి తుంగతుర్తి మీకు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతమే కదా, ఎట్లా ఉంటుంది అక్కడ? ఎమ్మెల్యే కూడా చేసిన. ఎస్. ఇప్పుడు ఈ ఈ పంచాయతీ అనేది వేస్ట్ పంచాయతీ. రెండోది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి గారు కానీ అవతల వాళ్ళు కూడా మనుషులే అనేది గౌరవించేది నేర్చుకోవాలి. కులాలని బట్టి గౌరవించటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. గతంలో ఉన్నది, మళ్ళీ ఇప్పుడు అదే కొనసాగుతూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. నా జీవితం అంతా అనుభవించినటువంటి వ్యక్తిని నేను. మందుల సామేలు అక్కడ ఎమ్మెల్యే, వీరేశం కూడా ఎమ్మెల్యే, ఇద్దరే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాలు బాగలేవు అని చెప్పే అధికారం ఇతను ఎవరు అసలు? ఆ అధికారం ఇతనికి ఎవరిచ్చారు? ఒకవేళ నువ్వు నిజంగా అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నా వాళ్ళకు పిలుచుకొని చెప్పొచ్చు, ఫోన్లో చెప్పొచ్చు, వాళ్ళను సర్దుకోమని చెప్పొచ్చు, అది వేరే విషయం. బహిరంగంగా ఈ రెండు నియోజకవర్గాలనే విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే దళిత వర్గాన్ని మొత్తాన్ని అవమానపరిచినట్టే లెక్క. ఇది రాష్ట్రంలో ఇది అంతటా కొనసాగుతున్నది. ఓకే, వాస్తవంగా ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఈ రోజులలో ఇంత చదువుకున్న తర్వాత కూడా ఈ కుల వివక్ష అనేది క్లియర్గా రాజగోపాల్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇప్పటికి కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు వారం రోజులు అయింది, నేను అయినా ఏం మాట్లాడలేదు. సామేలు కూడా నాకు ఫోన్ చేసి చాలా బాధను వ్యక్తం చేసిండు. ఇది మంచి పద్ధతి కాదు కదా. ఒకరిని మానసికంగా వేధించటం ఎంతవరకు కరెక్ట్? ఆ కులాన్నే అగౌరవపరిచినట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మరి అట్లయితే మరి నువ్వు ఇప్పటికి కూడా కొంచెమన్నా రియలైజేషన్ ఉంటే మరి వెంటనే సామేల్ గారికి కానీ దళిత జాతికి కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన మంత్రి గారు కోమటిరెడ్డి గారు కూడా మరి ఇంత తెలిసిన వ్యక్తిగానే ఉంటాడు. మరి ఆయన ఎందుకంటే ఏంటో తెలియదు. ఆయన నియోజకవర్గానికి పోయినప్పుడు మినిమం ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా నువ్వు పోయేది ఏంది? నువ్వెవరిని ఉద్ధరించడానికి పోయినావు? అక్కడికి ఏం అవసరం ఉంది? కాబట్టి నువ్వు వెళ్ళి సామేళ్ళు అగౌరవపరిచే విధంగా అక్కడ ఆయనకి చెప్పకుండా పోవటం అనేది ఇది దురదృష్టకరం, బాధాకరం. ఇది అతని అజ్ఞానానికి నిదర్శనం, వెంకటరెడ్డి కూడా. ఓకే. కాబట్టి ఇప్పటికైనా మరి దాన్ని సర్దుకునే ప్రయత్నం చేయాలి, అవసరమైతే క్షమాపణ చెప్పాలి, అట్లా ఉండాలి. కానీ మేము ఏది పడితే అదే నడుస్తుందనే దాని మీద అక్కడున్న జనాన్ని, కార్యకర్తలను రెచ్చగొట్టి మరి సామేలు మీద ఉసిగొల్పటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది మా జాతికి సంబంధించిన విషయం. అందుకే ఇటువంటి విషయాల మీద తీవ్రంగా ఖండించి మాదిగ జాతి తెరువు వస్తే ఎవడొచ్చినా కూడా పాత్ర పెడతామనే పద్ధతిలో ఈ మాదిగ మహాశక్తి అనేటటువంటిది ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఏ వ్యక్తులకో వ్యతిరేకం కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను కొంత కాకపోతే కొంతైనా మార్చేటువంటి పద్ధతిలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ మాదిగ మహాశక్తి రాబోయే కాలంలో ఒక శక్తిగా రూపొందుతూ ఉన్నది, ముందుకు సాగుతూ ఉన్నది. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మాదిగ జాతికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటికైనా మీరు గమనించండి, ఒక ఎమ్మెల్యేనే అట్లా మాట్లాడితే మామూలు మనుషుల సంగతి ఏంటి? మన స్థితి ఎట్లుంది? మనకి ఏ గౌరవం ఉన్నది ఈ సమాజంలో, ఈ తెలంగాణలో అనేది కూడా గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రండి, ముందుకు రండి. మాదిగ మహాశక్తి, ప్రధానంగా మాదిగ మహాశక్తిని బలోపేతం చేసుకుందాం రండి. తద్వారా ఎవరికైనా బుద్ధి చెప్పగలిగే స్థాయిలో, రాజ్యాన్ని పరిపాలించే స్థాయిలో, రాజ్యాధికారం చేపట్టే పరిస్థితుల్లో మనం ముందుకు సాగాలి.
మీరంతా రావాల్సిందిగా, ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మీరు గతంలో టీడీపీలో పనిచేశారు. దాదాపు సుదీర్ఘకాలం 4 దశాబ్దాల అనుభవం ఉంది మీకు. అప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మొత్తం మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఒక నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్షుల నియామకం విషయంలో ఎట్లా ఉంటుంది అసలు? టీడీపీ విషయంలో పార్టీ ఇన్సైడర్ పక్కన పెడదాం. అది కాదు, ఒక మాట మనం అనుకుందాం. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళకే మండల అధ్యక్షుల పదవులు వస్తాయి. ఓకే. తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా ఆ పరిపాలన సాఫీగా సాగటం కోసం వాళ్ళకు నచ్చి వాళ్ళు చెప్పితే విన మనుషులే పెట్టుకుంటారు. అది సహజం. అది ఇప్పుడు వెంకరెడ్డి నిజమే ఆయన మనుషులనే పెట్టుకుంటున్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన మనుషులనే పెట్టుకుంటాడు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మనుషులనే పెట్టుకుంటాడు. మాట మనం ఈడ అనిల్ కుమార్ రెడ్డి ఆయన మనుషులనే పెట్టుకుంటాడు. సహజం అది. దానికి అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదు, ఆ మాటకు వస్తే ఎవరు కాదు, అందరు కూడా ఇటు అటు తిరిగి వచ్చిన వాళ్ళే. గాలి వచ్చింది గెలిచారు, గాలి లేకపోతే వీళ్ళు ఎవరు గెలవరు, అంతే కదా. మొన్న కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే ఇంకో పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఇది మీ గొప్పతనం ఏం లేదు ఇలా. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ సెంట్రల్ పార్టీ అనేది ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళ కళ్ళు ఇక్కడ దాకా పారవు. అది జరిగే పది వాళ్ళు మిస్గైడ్ చేస్తారు, టికెట్లు తెచ్చుకుంటారు. ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు ఎందుకండి? అవసరమా? ఎవరిని ఉద్ధరించడానికి? వీళ్ళు ఒక కులానికి 45 సీట్లు మీరు తీసుకుంటున్నారు, ఎంతవరకు న్యాయం? 100 సీట్లే. ఓకే. 100 సీట్ల 45 ఒకటే కులం తీసుకుంటే మిగతా 100 సీట్లు 100 కులాల వాళ్ళు ఎటు పోవాలి? మరి జ్ఞానం ఉందా అసలు? పార్టీని రక్షించే పద్ధతి అదేనా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరో వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ చెడగొట్టేదే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఫైనల్గా మీరు తుంగతుర్తి నుంచి వెళ్ళి ఎంతో కొంత రిపోర్ట్ అయితే తెప్పించుకొని ఉంటారు. అసలు ఏంటి సామేలు తప్ప అంటున్నారు? ఏం లేదు, రాజగోపాల్ రెడ్డి తప్ప. ఆయనకు సంబంధం లేదండి. రాజగోపాల్ రెడ్డికి వీరేశం విషయంలో కానీ సామేలు విషయంలో కానీ ఆ నియోజకవర్గాల మీద మాట్లాడాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన హక్కు వాళ్ళకు లేదు. ఓకే. ఇప్పటికైనా వాళ్ళు వెనుకకు తగ్గాలే, క్షమాపణ చెప్పాలి. జంజీ ఉద్యమం నడుస్తూ ఉంది. ఢిల్లీ వేదికగా దాదాపు కేంద్ర మంత్రిని దిగిపోయేలాగా చేశారు. మొత్తం మీద ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే విధంగా వాళ్ళ యొక్క పోరాటం. మీరేం చెప్తారు ఆ పోరాటం? వాస్తవంగా ఆ పోరాటాన్ని అసలు నేను ఒక మాట చెప్పాలంటే వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. ఈ దేశంలో ఇటువంటి స్పందన యువకులలో రావటం, గవర్నమెంట్ను తల వంచి రాజీనామా చేయించటం, ఇది గొప్ప సాంప్రదాయం. ఓకే. గొప్ప సాంప్రదాయం. ఈ క్రెడిట్ అంతా కూడా ఒక మరో చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు యువకులు. వాళ్ళకి ఏ పార్టీ లేదు, పార్టీలు చేయనని అటువంటి పనిని యువకులు చేశారు, యూత్ చేశారు. ఒక పేపర్ లీకేజ్ అయితే మెడలు బట్టి 4 దాన్ని రాజీనామా చేయించారు. అది గొప్పతనం కదా. ఎన్ని దెబ్బలు తిన్నారు? దెబ్బలు తిన్నారు. ఆడపిల్లలు కూడా దెబ్బలు తిన్నారు. ఆడపిల్లలు కొట్టినందుకు క్షమాపణ చెప్పాలి గవర్నమెంట్. ఎంత అన్యాయం అండి. వాళ్ళు అడిగింది ఏంది? అరే మా పొట్టను కొట్టకండి, మా చదువును మీరు అవమానపరచకండి, లీకేజీల ద్వారా మా భవిష్యత్తు పాడవుతున్నది. చదువు రానోడేమో వాడికి సీట్ వస్తుంది, చదువు వచ్చినోడికి వస్తలేదు, ఈ లీకేజీల భాగవతం మంచిది కాదని వాళ్ళు అడిగితే దానికి ముందుకొచ్చి క్షమాపణ చెప్పి సరిచేసుకోవాల్సింది పోయి వాళ్ళు కొడతారండి. కొట్టే పద్ధతి ఎట్లా కొట్టారు ఒకసారి చూడండి. దురదృష్టకరం. మనుషులు పరిపాలిస్తున్నట్టుందా, ఇక్కడ దయ్యాలు పరిపాలిస్తున్నట్టుందా? ఒక్క భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆలోచన చేయాలి, బుద్ధి రావాలి, సిగ్గుతో తలంచుకోవాలి. అంత కరప్షన్. ఏమి భవిష్యత్తు ఉంటుందండి యువతకి? భావి తరాల వాళ్ళకి ఏమని చెప్తారు ఈ నాయకులు? ఆనాడున్న మహాత్మా గాంధీ కానీ భగత్ సింగ్ లాంటి త్యాగ పురుషులు గారి ఏరి, అదేవిధంగా అంబేద్కర్ లాంటి మహనీయులు ఏరి? మొత్తం కరప్షన్ 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 కరప్షన్. ఈ కరప్షన్ అనేటువంటి పోవాలంటే యువత తన్నాలి ఒకనొకరు రాజకీయ నాయకులు. ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అందరు దొంగలే. ఇక దొంగలే పరిపాలించిన తర్వాత ఏ విధంగా న్యాయం జరుగుతుందండి? కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే యువత, ఆయన యువకుని పేరు ఏం పేరు ఉంది కదా, అభిజిత్ అనేటువంటి తమ్ముడిని హృదయపూర్వకంగా మనసారా నేను అభినందిస్తా ఉన్నా. ఆ ఫైట్లో ఉన్న ప్రతి యువకుని, ప్రతి యువకురాల్ని నేను అభినందిస్తా ఉన్నా. ఒక దళితుడిగా వాళ్ళకు పూర్తి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి, అసలు ఎలక్షన్ కమిషను
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ఎందుకండి ఈ మిషన్లు? అమెరికా అటువంటి దేశంలోనే మాన్యువల్ ఓటింగ్ ఉంది, ఇక్కడ ఈ మిషన్లు ఎందుకు? ఈవీఎంలు అవసరమా? వాటి తీసేయండి, వాటి స్థానంలో ఖచ్చితంగా అందరికీ అవకాశం ఉండే విధంగా మాన్యువల్ ఓటింగ్ ఉండనివ్వండి. రెండోది, ఎలక్షన్ సిస్టమ్ మార్చండి. ఎవడైనా ఒక నోటు ఎవరికన్నా ఇచ్చినట్టు తెలిస్తే వాడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయండి, అనర్హులుగా ప్రకటించండి. ఓకే, మంచి అధికారులను ఎలక్షన్ కమిషన్లో పెట్టండి. కాబట్టి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురండి. ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, పైసా బయట పెట్టకుండా మరి ఎన్నికలు జరగనియండి. ఇదేంటండి దోపిడీ? డబ్బులు పెట్టడం, డబ్బులు సంపాదించడం, ఇదా అనండి ఈ సిస్టమ్? కాబట్టి ఏ దేశంలో అంత కరప్షన్ ఈ దేశంలో ఉన్నది. ఏ దేశంలో లేనటువంటి డబ్బును ఇవాళ పంచి గెలుస్తున్నారు. ప్రేమతో ఎవరు గెలుస్తుండండి? ఒక ఓటన్న సంపాదించగలుగుతారా ఈ వేదవాళ్ళు? ఓకే, ప్రేమతోటి. జనం అమాయకులు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇది అన్యాయం కదా సార్ ఇది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళంతా కూడా దోపిడీదారులే ఉన్నారు. మీరు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిలతో ఏమన్నా మాట్లాడిరా ఈ మధ్య కాలంలో? ఆయన నాకు ఫోన్ చేశాడు, ఇట్లా జరిగింది బ్రదర్ అని చెప్పాడు. తర్వాత సరే అని నేను కూడా మరి ఉండాలి కదా, మా దళితులకు అండగా ఉండాలి కాబట్టి ఒక అన్నగా నా ధర్మం నేను చేస్తాను. పోతున్నారా ఇంటికి వెళ్ళి ఏమన్నా కలిసినటువంటి అవసరమే ఉందండి దానికి, ఇంటికి పోవాల్సినంత అవసరమే ఉంది. అంటే మీరు ఒక శక్తిగా ఇప్పుడు మాదిగ మహాశక్తిగా, మాదిగ మహాశక్తి ప్రతి దళితుడికి అండగా ఉంటుంది, మా కులానికి అండగా ఉంటుంది, బడుగు బలహీన వర్గాలకు కూడా అండగా ఉంటుంది. రాబోయే కాలంలో ఎన్నికల ప్రక్రియలో మార్పులు రావాలి, అన్ని రాజకీయ పార్టీలు రావాలని కోరుకుంటుంది. మా స్వార్థం ఏం లేదు ఇక్కడ. కానీ మా జాతికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేశారు ఈ బట్టి విక్రమార్కను వివేక్ వెంకటస్వామి. ఓకే, ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లోనే 5గురు ఉన్నారు. మరి మిగతా కులాలు ఎటు పోవాలి? మాల కులం ఎటు పోవాలి? వీళ్ళిద్దరు మాల కాదు, అయినా కూడా మాలల పేరు చెప్పుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఇక మాది వాళ్ళకు రావాల్సిన వాటాను కూడా వాళ్ళే లాగేసుకున్నారు పైసలు పెట్టి. ఓకే, కేంద్ర పార్టీలో ఎవరికో డబ్బులు ఇచ్చి చేసుకుంటున్న ప్రక్రియ ఇది. ఇది చాలా దురదృష్టకరం. చాలా వాళ్ళేమో అమాయకులు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా వాళ్ళకేం తెలియదు. కింద ఇదంతా మేనేజ్ చేసి అందరి కొంపలు కాలుస్తున్నారు, పార్టీని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా కాల్ ఇస్తారా ఇంకా ఇట్లాంటి సిచ్యువేషనే మందుల సామిల పైన కొనసాగితే? లేకపోతే కాలు నేను ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే చెప్పేదాకా ఎంబడి పడతాం. ఖచ్చితంగా మాదిగ వర్గాలంతా ఏకమైతే తప్పకుండా రాబోయే కాలంలోనైనా ఎన్నికల ప్రక్రియలో తగిన గుణపాఠం చెప్తాయి. తుంగతుర్తి నియోజకవర్గము గతంలో దామోదర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత మీరు చూస్తూ ఉంటాం కదా, అసలు అక్కడ డామినేషన్స్ గురించి మాట్లాడాలంటే రాష్ట్రం అంతా గదే దొరల డామినేషన్. లేకపోతే ఒక కులానికి 50 సీట్లు ఏందా? ఇలా ఏ జాగిరా? ఒక్క కులానికి 50 సీట్లు ఏందా తండ్రి? ఈడ గౌడ్స్ ఎటు పోవాలి, యాదవులు ఎటు పోవాలి, పద్మశాలి ఎటు పోవాలి, ముదిరాజులు ఎక్కడ పోవాలి? అసలు అన్ని బీసీలో ఉన్నటువంటి 100 కులాలు ఎక్కడ పోవాలి? వాళ్ళకు ఎగనామం పెట్టి మొత్తం రెడ్డి రాజ్యం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. ఇది న్యాయమేనా? ఆనాడు కూడా ఎన్టీ రామారావు గారు వీళ్ళకు వ్యతిరేకంగానే వచ్చాడు, బ్రహ్మాండంగా వాళ్ళని పారదోలితే పటేల్ పట్వారి విధానం రద్దు చేసి న్యాయమైనటువంటి పరిపాలన ఆ కాలంలో అందించారు. ఇప్పుడు ఇది దొరల రాజ్యం. వాళ్ళు మార్చుకోవాలంటున్నా, వాళ్ళ పద్ధతిని పంతాన్ని మార్చుకొని పేద ప్రజల పక్షాన బతకాలని కోరుతున్నాను. ఓకే, ఆ విధంగా కోరకపోతే పరిస్థితులు వేరే ఉంటాయి. ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా టైం. మాదిగ మహాశక్తి ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఇది కేవలం సపోర్టెడ్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్స్? లేదు 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 100% ఇది పొలిటికల్ లైన్ దీన్ని. కాకపోతే మేము పార్టీ పెట్టలేదు ఇంకా. ప్రజాస్పందనను బట్టి, పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం. అదేవిధంగా బీసీ వాళ్ళను కూడా కలుపుకుంటాం. బీసీ కూడా మన బాలరాజ్ గౌడ్ పొలిటికల్ ఫ్రంట్ ఉంది వాళ్ళది, వాళ్ళు కూడా మాతోనే కలిసి పనిచేస్తున్నారు. బాలరాజ్ గౌడ్ గారు, మేము, అన్ని కులాలు కూడా కలిసి ముందుకు పోతా ఉన్నాయి. రాబోయే కాలంలో మా గౌరవాలకు తగ్గట్టుగా ఉండే వ్యక్తులతో, పార్టీలతో మేము ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది మోత్కుపల్లి నరసింహులు మాజీ మంత్రి చెప్తున్న మాటలు. మొత్తం మీద తుంగతుర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి ఆరోపణలు చేస్తూనే ఇక
రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, మందుల సామెలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టమాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. జంజీ కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాలలో మార్పులు రావాల్సిందే. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మార్పులను తీసుకొచ్చి అది యువతతోనే ఖచ్చితంగా సాధ్యం. యువతతోనే ఆ సాధ్యం. ప్రక్రియ సాధ్యమనేటువంటి మాటనైతే వారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.